వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో కమ్మటి సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సాంబార్ రైస్ ఒకసారి ఇలా చేసి చూడండి, కడుపు నిండా కమ్మగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ రైస్లో మనం వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే పొట్టకు హాయిగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ రైస్. ఇంతవరకు వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ సాంబార్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుక్కర్లో మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ 1 కప్పు తీసుకోండి. 1 కప్పు కందిపప్పును కూడా తీసుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మీరు 1 కప్పు రైస్కి 1 కప్పు కందిపప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదా కొంతమంది కందిపప్పు తగ్గించి కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ మనం 1 కప్పు కందిపప్పు 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 2 కప్పులు కదా, వాటర్ 5 కప్పులు తీసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానిచ్చుకోండి. ఈ రైస్ ఉడికేలోపు మనము 1 కప్పు తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి చింతపండుని. అలాగే కూరగాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని 1 కప్పు దాకా తీసుకున్నాను. ఇక్కడ నేను బంగాళాదుంప, క్యారెట్, బీన్స్ తీసుకున్నానండి. ఆ పిల్లలు ఇష్టంగా తినేవి వేసుకుంటున్నాను, మీ పిల్లలు ఏవి ఇష్టంగా తింటారో అవి వేసుకోండి, ఏ కూరగాయలైనా వేసుకుని చేసుకోవచ్చు. ఈలోపు రైస్ కూడా ఉడికింది చూడండి. నేనైతే 4 విజిల్స్ రానిచ్చుకున్నాను. మా పిల్లలు కాస్త మెత్తగా ఉంటేనే తింటారు, అందుకని 4 విజిల్స్ రానిచ్చాను. దీన్ని గరిటతో ఇలా కలుపుకొని మెత్తగా అయిపోతుంది. మీకు ఇంత మెత్తగా వద్దనుకుంటే 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్లోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని వేయించుకోవాలి. యాక్చువల్గా ఈ సాంబార్ రైస్కి చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయండి, సాంబార్ ఉల్లిపాయలని, అవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే అవి దొరకకపోతే మనం ఇంట్లో వాడుకునే ఆనియన్నే వాడుకోవచ్చండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగు వేసి వేయించుకోండి. సాంబార్ రైస్కి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ 2 టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కూరగాయ ముక్కలన్నింటినీ మగ్గించుకోవాలి. నేను ఇక్కడ కూరగాయ ముక్కలు కొన్నే వేసుకున్నాను, మీరు కావాలంటే కాలీఫ్లవర్ కానీ బఠానీస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం పొడిని వేసుకుంటున్నాను. మీరు సాంబార్ రైస్ కొద్దిగా స్పైసీగా కావాలంటే కారం పొడిని యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని 1 స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా వేసుకోండి. ఆ స్కిప్ మిస్ అయిందండి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ మరో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ 90% కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని మరో 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైనట్లు అనిపించింది, అందుకని నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 to 3 మినిట్స్ పాటు ఈ రైస్ని కాస్త ఉడికించుకోండి. చూడండి, మా పిల్లలు మరీ గట్టిగా ఉంటే తినరు, ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ని ఇలాగే అయినా తినేయచ్చు, ఇంకాస్త టేస్ట్ కావాలంటే నెయ్యితో పోపు పెట్టుకోండి. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర వేసేసి తర్వాత ఎండుమిర్చి, జీడిపప్పు వేసి ఇందులో వేసి కలుపుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను ఫాలో అవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.